నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కరీంనగర్కు తీవ్ర అన్యాయం చేసిందంటూ కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని సిపిఎం, సిపిఐ, సిపిఐ-ఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శులు మిల్కూరి వాసుదేవారెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జూపాక శ్రీనివాసులు విమర్శించారు. ఈ మేరకు కరీంనగర్లోని ఇందిరా చౌక్లో నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు యు శ్రీనివాస్, సంపత్, ఎడ్ల రమేష్, కోనేటి నాగమణి, జి రాజేశం, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కిన్నెర మల్లమ్మ, కడకనపల్లి బుచ్చన్న, రాజు యుగేందర్, జిల్లా నాయకులు జిందం ప్రసాద్, ఎం మారుతి, కాల్వ సురేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం నాయకులు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో నిధులు కేటాయించేంత వరకు బడ్జెట్ లో నిధులు కేటాయించలేని బీజేపీ మండి వైఖరి, సిగ్గు తెలంగాణ పట్ల బీజేపీ మండి వైఖరి. పోరాడదాం, తెలంగాణకు నిధులు కేటాయించేంత వరకు పోరాడదాం, బడ్జెట్ సవరించేంత వరకు వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనది. ఆ బడ్జెట్ను నిరసిస్తూ వామపక్ష పార్టీల జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈరోజు సిపిఎం, సిపిఐ, సిపిఐ-ఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ 3 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలపడం జరిగింది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా పేదలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. కార్పొరేట్ శక్తులకు, సంపన్నులకు అనుకూలంగా ఈ బడ్జెట్ ఉంది. అంతేకాదు ఇలా ఉపాధి హామీ పథకానికి కూడా నిధులు కోత విధించారు. ఉత్పాదక రంగమైనటువంటి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కూడా నిధులు కోత విధించారు. ఎరువుల సబ్సిడీలో కోత విధించారు. అట్లాగే యువకులకు ఇలా పెద్ద ఎత్తున యువత నిరాశ నిస్పృహలో ఉంది. యువకులకు పరిశ్రమల్లో కానీ ఉద్యోగ అవకాశాల బడ్జెట్లో ఈ బడ్జెట్లో ఎలాంటి చూపటి పరిస్థితి ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం పైన కూడా పూర్తిగా సవత్తలి ప్రేమ చూపిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం దమన్ నీతిని ఎక్కడికెక్కడ ఎండగట్టాలని చెప్పేసి, అట్లాగే ఇక్కడ బండి సంజయ్ ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కరీంనగర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ కరీంనగర్లో ట్రిపుల్-ఐటీ కానీ, ఐఐఎం కానీ, అట్లాగే కొత్తపల్లి మనోహరాబాద్ కానీ, కరీంనగర్ టు కాజీపేట రైల్వే లైన్లకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు. నిధులు తీసుకొస్తాడా, రాజీనామా చేస్తాడా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పేరుకు కేవలం హిందూ ముస్లిం రెచ్చగొట్టడం కాదు, ఇక్కడ మౌలిక పరిస్థితులు ప్రజలకు అనుగుణంగా ఉండాలి, ప్రజల బతుకు బాగు కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఇలా మతాల విద్వేషం పెట్టి రాజకీయాలు చేయడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని ఎందుకు పలుకుతున్నాం. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి అట్లా ముఖ్యంగా ఈ కరీంనగర్కు అధిక నిధులు తీసుకురావాలని చెప్పేసి, ఆ రకంగా నిధులు తీసుకొచ్చేంత వరకు కూడా ఈ బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పేసి ఇలా పౌర సమాజానికి కూడా పిలుపునిస్తాం. అట్లాగే రేపు భవిష్యత్ కాలంలో కూడా బీజేపీ దమన్ నీతిని ఎక్కడికక్కడ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఎండగడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాసుదేవరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి. కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. అదే రకంగా ఈ కరీంనగర్ నుంచి వెళ్ళి ఎంపీగా గెలిచి అతను హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ గారు కూడా కరీంనగర్కి ఎలాంటి నిధులు లేకుండా ఆ రోజు పార్లమెంట్లో కూడా కనీసం మాటకైనా కూడా మా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కరీంనగర్ పట్టణానికి ట్రిపుల్-ఐటీ కానీ, ఎన్ఐటీ కానీ, అటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా నిధులు లేనటువంటి సందర్భం ఉన్నది. అట్లాగే ఈ కరీంనగర్కు విద్యా సంస్థలలో ఎన్నో
విద్యార్థులు కోరుకున్నటువంటి విద్యా సంస్థలు IIIT NIT అటువంటి సంస్థలమైన ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు నిర్లక్ష్యంగా వివరిస్తూ అతను నిరంతరం కుల మతాలు తప్ప వేరేది జాతి లేదు, కులాలు మతాలు పేరు చెప్పుకొని కాలం వెళ్ళదిస్తూ ఆయన రాజకీయం చేస్తున్నాడు తప్ప అతను వేరేది లేదు. అతన్ని వెంటనే రానున్న రోజులలో ఇట్లాగే నువ్వు కొనసాగితే రానున్న రోజుల్లో నీకు బుద్ధి చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. సిపిఐ నగర కార్యదర్శి కత్తిరెడ్డి సురేందర్ రెడ్డి. మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.